ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడి మిమ్ములను మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించునుగాక. మనం రాత్రి చేసిన ప్రార్థన ఆలకించి ఈరోజు ఆరాధనలన్నీ జయకరంగా జరిగించినందుకు ఆయనకు ఎంతైనా కృతజ్ఞతగా మనం ఈరోజు ఆరాధన జరిగించినందుకు ఎంతైనా మనం నమ్మకస్తులుగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. బైబిల్ నుండి తీసి అందరూ చదవటానికి ఇష్టపడండి. చదవటానికి లేకపోతే చదువు రాకపోతే వినటానికి ఇనుట వల్ల విశ్వాసం కలుగును, చదువుట వల్ల జ్ఞానం కలుగునని లేఖనాల బట్టి తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఒక వాక్యాన్ని చూసుకొని ముందుకు నడుద్దాం. విలాప వాక్యము 3వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. విలాప వాక్యము 3వ అధ్యాయము 23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇలా వాక్యం రాసింది ఇర్మియా గారు. ఆయన ఏమంటున్నాడు? ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన అంత నమ్మదగిన వాడు ఎవరూ లేరు ఈ లోకంలో. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని, ఆయన సజీవులుగా నిలబడాలని, ఆయన ఆఖరి రక్తపొట్టు వరకు మనల్ని కాపాడుతూనే వచ్చాడు. ఆయనకంట వాత్సల్యత పుట్టుచున్నదంట. మన మీద ఎంత ప్రేమ జాలి చూడండి. ఆయన ఎంతైనా నమ్మకమైన దేవుడు. మనం ఒక్కోసారి జారిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఒక్కోసారి దేవుడింటి ఏంటో లెక్కలేని తనంగా ఉంటాం. బాగా కలిసి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, కలిసి రానప్పుడు ఒక రకంగా ఉంటాం. దేవుడు అలా చూడడు. దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయస్తుడేమి కాదు. ఎవరినైనా ఆయన దగ్గర తీసుకొని హత్తుకుంటాడు. మనం ఏది పాపం చేసినా, ఏది చేసినా సరే ఆయన ఎదట ఇరిగి నలిగిన హృదయంతో, అయ్యా నీ చిత్తంలో నేను ఉంటానయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు అయ్యా, నా కోసం ప్రాణం పెట్టావయ్యని మనం అడగగలిగితే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడతాడు. అలాంటి కార్యక్రమం ఉండాలని దేవుడు కోరుకు. కీర్తన గ్రంథము 118వ కీర్తన 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులైతే మనల్ని నీ అంత గొప్పోడు లేడు మన ఎదురు పొగుడతారు. ఏది వాళ్ళ పని చేయించుకుంటారు మనతో. వాళ్ళు ఏదైనా అవసరం వస్తే మన దగ్గరికి వస్తారు కదా, వాళ్ళు అక్కడ అంటారు, నువ్వు అంత గొప్పోడు లేడు, నీ అంత ఈరుడు లేడు, నీ అంత సూర్యుడు లేడు. అది తీరకపోతే ఉంటుంది మన ఎవరు ఏ రకంగా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. చేతగానట్టు ఉండాలి. ఏదో ఒకటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తారు. అందుకే అంటున్నాడు, యెహోవాని ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకోవసరం మనం. దేవుని ఎదుట ఎప్పుడైనా నీ అవసరత ఏంటో, నా అవసరత ఏంటో మోకరించి ప్రార్థన చేసుకోగలిగి, అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు, నా జీవితాన్ని మార్చేవాడు, నీ కృపలో నన్ను దాసయ్యా, నా జీవితం ఇలా ఇదైపోతుంది అయ్యా, నా పిల్లలు చెదువుతారు అయిపోతున్నారయ్యా, నా భార్య ఒక మాట వింటలేదని, నా భర్త ఒక ఇలా ఏదైనా మనకి కలిగిన దాన్ని అన్నీ కూడా ఆయన ఎదుట మనం ఒప్పుకోగలిగితే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన యెహోవాను ఆశ్రయించడం మేలు. మనం ఎప్పుడు కూడా ఆశ్రయించాలండి. సౌలు ఏమయ్యాడు? ఆశ్రయించిన నాలు ఆశ్రయించాడు. కొద్దిగా డబ్బు అనేది గర్వం వచ్చేసిన తర్వాత మానేశాడు. చెయ్యి విడిచిపోయాడు. ఏం చేస్తాడు? చెయ్యి విడిచినాక దేవుడు చెయ్యి నువ్వైనా నేనైనా పతనం అవ్వాల్సిందే. దావీదు అలా చేయలే. ఎన్నో పాపాలు చేశాడు. అయినా సరే కనిపెట్టుకొని, అయ్యా నీ చిత్తంలో నేను ఉంటానయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నిత్యం నీ సన్నిధిలో నా కుటుంబం కనపడాలయ్యా, ఎంతో కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన జవాబు రాకపోయినా సరే మళ్ళీ ప్రార్థన చేసేవాడు. సౌలు అలా చేయలే. నాకేంటి, నాకు ఉంది, నేను 10 తరాలు తిన్నా తరగదు, నేను ఎంతైనా గొప్పవాడిని, ఇశ్రాయేలుకి మొదటి రాజుని అయ్యానని
దేమా పోయాడు, ఏమయ్యాడు? అలాగే మనం కూడా అలా ఉండకూడదు. మనకు కలిగినాక ఒక రకంగా, కలగన ఒక రకంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మనకు ఆయనకు చెప్పాలి. అలాగే 1 కొరింథీ పత్రిక 1:9 అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కుమారుని సహవాసాన్ని మేము పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన ప్రభు అయిన కుమారుని మన కోసం పంపించాడు. అయ్యో, ఈ లోకంలో బిడ్డలు చెల్లాచెదురైపోతున్నారు, చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు. అలాగే నిజమే పట్టణం కూడా అదే గతి కాదు కదా. అప్పుడు యోనాను పంపిస్తేనేమో యోనాను తప్పుకొని తిరిగాడు. ఇలా మనుషులను పంపించే కన్నా నేనే వాళ్ళలో వెళ్ళి వాళ్ళతో ఉండాలని 33 సంవత్సరాలు మనతో ఉండి ఆయన మన ఎన్నో బాధలు పడి, ఎన్నో హింసలు పడి, ఆఖరికి శిలువ రక్తం ధారపోసి మనల్ని కొనుక్కున్నాడు. మనం దానికి ఏం చెప్పాలి? ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు అని చెబుతున్నామా? జరిగిపోయిన మాటలు మాట్లాడుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుని, అయ్యా నువ్వు మమ్మ పిలిచావయ్యా, నువ్వే పిలుపుతో పిలిచావో మాకైతే తెలియదయ్యా. మేము పిలిచామని నీ సన్నిధికి వచ్చామయ్యా. ఇప్పటి వరకు మేమేం చేసామో మాకు తెలియలా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు పిలిచావంటే ఒక కారణం ఉంటుంది. భూమి మీదకి మేము వచ్చామంటే అది నీ ప్రణాళిక అయి ఉంటుంది. ఆ ప్రణాళికలు మమ్మ దాసయ్యా. నువ్వు పిలిచిన పిలుపుకు మేము తగినట్టు జీవించే కృపను దయచేయ. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మా జీవితాలను మార్చే దేవుడు, మా కుటుంబాలను సరిచేసే దేవుడు అని మేము తెలుసుకొని మోకరించగలిగి నీ సన్నిధిలో మేము యోగ్యులము సిద్ధపరచమని ఈ రాత్రికాల సమయంలో అయ్యా నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నామయ్యా. మా కుటుంబాన్ని దీవించిన ఆయన, మాకు కలిగిన సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని అంతా కూడా నీ ఆధీనంలో తీసుకోమని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.